నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగిలో పరిశ్రమ నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తుందన్న మహిపాల్ రెడ్డి. చేగుంటలో సరైన పత్రాలు లేని 30,59,500 రూపాయలు పట్టుబడినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ. ఆ నగదును సంబంధిత అధికారులకు అప్పగించామన్న డివి శ్రీనివాసరావు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్న జిల్లా ఎస్పీ. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం, పాపన్నపేట మండలాల్లో సమస్యాత్మక గ్రామాలను సందర్శించిన శ్రీనివాసరావు. సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు జరిగే 3వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి ఏర్పాట్లు చేసినట్టు తెలిపిన జిల్లా ఎన్నికల అధికారి. కొల్చారం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ రాహుల్ రాజ్. సరైన పత్రాలు లేని 30,59,500 రూపాయల నగదును మెదక్ జిల్లా చేగుంట పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. నగదు గురించి స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేసి స్వాధీనం చేసిన నగదును తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. సరైన పత్రాలు లేని 3,59,500 రూపాయల నగదును మెదక్ జిల్లా చేగుంట పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. నగదును గురించి స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో ఎన్నికల నియమావళికి ఉల్లంఘన కేసు నమోదు చేసి స్వాధీనం చేసిన నగదును తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు రవాణా, ఓటర్లను ప్రలోభపరిచే ప్రయత్నాలు అరికట్టేందుకు కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. అంతకుముందు మమ్మజ్జిపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలక్షన్ సంబంధించి మన జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మనం క్యాష్ కానీ లేకపోతే ఫ్రీబీస్ కానీ పంచడానికి చూస్తారని చెప్పి దానికోసం మనం సపరేట్గా చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. మన దగ్గర ఎఫ్ఎస్టీలు 21 ఎఫ్ఎస్టీలు పనిచేస్తున్నాయి. దాంతోపాటు ఒక ఎస్ఎస్టీ అంటే ఒక చెక్ పోస్ట్ నడుస్తున్నది. వీళ్ళు గత కొన్ని రోజులుగా క్షుణ్ణంగా అన్ని వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ తనిఖీలో భాగంగా ఈరోజు చేగుంట పరిధిలో ఒక వ్యక్తి దగ్గర నుంచి 30 lakhs రూపీస్ తీసుకోవడం జరిగింది. అతన్ని ప్రశ్నించినప్పుడు అతను సరి సమాధానం చెప్పలేదు. ఇమీడియట్గా వాటిని మన ఆర్డీఓ, డిఎస్పీస్ వాళ్ళతో సీజ్ చేసి అది ఐటీకి రాయడం జరిగింది. ఐటీ వాళ్ళు దాన్ని చూసి వాళ్ళ దగ్గర ఆధారాలు తీసుకొని దాని ప్రకారం వాళ్ళు తనిఖీ చేయడం జరుగుతుంది. అందరికీ ఎవరు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో 50,000 కంటే ఎక్కువ పట్టుకొని తిరగొద్దు. జిల్లాలో తిరిగినా కూడా మా దగ్గర సరైన ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకపోతే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆధారాలు చూపిస్తే మనకి ఇష్టం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలు గమనించాలని కోరుతున్నాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికాలోని మినిసోటాకు చెందిన వైద్య విజ్ఞాన సంస్థ మయో క్లినిక్ కి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటియాలజిస్ట్ డాక్టర్ శాంతి స్వరూప్ వేగి బృందం సోమవారం మేడ్చల్ జిల్లా గన్పూర్లోని మెర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను సందర్శించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికాలోని మినిసోటాకు చెందిన వైద్య విజ్ఞాన సంస్థ మయో క్లినిక్ కి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటియాలజిస్ట్ డాక్టర్ శాంతి స్వరూప్ వేగి బృందం సోమవారం మేడ్చల్ జిల్లా గన్పూర్లోని మెర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన అధ్యాపక బృందంతో పాటు యాజమాన్యం కూడా పాల్గొని మయో వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన ప్రతినిధి బృందం సంస్థకు చెందిన పలు విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై యలమంచిలి సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని MIMS ఈ స్థితికి చేరుకుందని ప్రశంసించారు. కేవలం ధనార్జని లక్ష్యంగా కాకుండా నాణ్యమైన వైద్య సేవలు అవసరమైన వారికి అందించడానికి సంస్థ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. రానున్న రోజులలో సంస్థకు మంచి భవిష్యత్తు ఉందని, అందుకే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, మయో క్లినిక్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత మయో క్లినిక్ చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటియాలజిస్ట్ డాక్టర్ శాంతి స్వరూప్ వేగి మాట్లాడుతూ ప్రస్తుత పర్యటన వ్యక్తిగత స్థాయిలో జరిగినప్పటికీ మెర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను సందర్శించి ఇక్కడి విషయాలపై అవగాహన కల్పించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె శివరామకృష్ణ, డాక్టర్ దేవేంద్ర సింగ్, డాక్టర్ శైలేంద్ర, హాస్పిటల్లోని వైద్య విభాగాలకు చెందిన అధిపతులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు చివరి రోజు నామినేషన్లు కొనసాగుతున్నాయి. చివరి రోజు అయినందున ప్రజలు అత్యధికంగా నామినేషన్ వేసేందుకు వస్తారన్న ఉద్దేశంతో అధికారులు ముందుగానే అభ్యర్థులకు తమ నామినేషన్ పత్రాలను తీసుకుని టోకెన్లను అందజేశారు.
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు చివరి రోజు నామినేషన్లు కొనసాగుతున్నాయి. చివరి రోజు అయినందున ప్రజలు అత్యధికంగా నామినేషన్ వేసేందుకు వస్తున్నారన్న ఉద్దేశంతో అధికారులు ముందుగానే అభ్యర్థులకు తమ నామినేషన్ పత్రాలను తీసుకుని టోకెన్ అందజేశారు. టోకెన్ నంబర్ ఆధారంగా అభ్యర్థులు లోపలికి వెళ్లి తమ నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేసేందుకు చర్యలు చేపట్టారు. నామినేషన్ కు వెళ్లిన మహిళలు సైతం రావడం జరిగిందని తన 8 నెలల పాపతో మహిళ శ్యామల నామినేషన్ కేంద్రానికి వచ్చి తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు మాట్లాడుతూ వార్డు సభ్యులకు సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంగా అధికారులు టోకెన్లు అందజేయడం జరిగిందని, టోకెన్ల ఆధారంగానే లోపలికి రావాలని సూచించడం జరిగిందన్నారు. నా పేరు లాలు ప్రసాద్. మాది ఉదారం. నేను మా ఊరు గ్రామంలో 7వ వార్డు చేస్తున్నా. ఇగో నామినేషన్ పత్రాలు ఇస్తే ఇగో ఈ టోకెన్ ఇచ్చిండు. ఈ టోకెన్ ఇచ్చినప్పుడు పోతున్నాం అని నామినేషన్ ఇస్తున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఓటర్ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం, పాపన్నపేట మండలాల్లో ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలైన ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం, పాపన్నపేట మండలాల్లో ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలైన షాబాద్ తాండా, సీఎం తాండా, ఎల్లీపేట్, ఎల్పుగొండ గ్రామాలకు చెందిన ప్రజలకు మరియు కొత్తపల్లి, అబ్లాపూర్, అన్నారం గ్రామాలకు చెందిన ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో ఇలాంటి విభేదాలు, వర్గపోరు సృష్టించకుండా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, గ్రామంలో ప్రతిరోజు ఒకరికొకరు చూసుకుంటూ జీవించాల్సి ఉంటుందని, అందువల్ల ప్రజలు ఐక్యమత్యను చాటించాలని సూచించారు. ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో గొడవలకు కారణమైన వారిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేయడం జరిగిందని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరిగి ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను ఇప్పటికే మూసివేయించామని, ఎవరైనా దొంగచాటుగా అమ్ముతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలో నగదు, మద్యం, ఇతర ఉచిత పంపిణీలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఎవరు ఓటర్లను ప్రలోభపెట్టి మద్యం, నగదు లేదా ఉచితాలు పంపిణీ చేయరాదన్నారు. అలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించి ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ ప్రజలను కోరారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉందని ఎస్పీ హెచ్చరించారు. యువత అనవసర గొడవలకు వెళ్లి కేసుల్లో ఇరుక్కోకూడదని, ఒక కేసు నమోదైన భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావన్నారు. ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ క్యూ లైన్ లో ఖచ్చితంగా పాటించాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, అల్లాదుర్గ సీఐ రేణుకారెడ్డి, ఎస్పీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, మెదక్ రూరల్ సీఐ జార్జ్, పాపనపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పైసలు లిక్కర్ ఎమ్మికొనుకోండి రేపు పని చేయమంటే ఏమంటారా, నువ్వు తెలిసిన పైసలు తీసుకుని అంటాడు. అవునా కాదా? పని చేసిన ఏమంటే ఏదైనా ఊరికి వేసిన ఓటును డబ్బులు తీసుకొని అంటాడు. ఆ మాట వద్దంటే మన బస్సులు డబ్బులు కానీ, లిక్కర్ కానీ, ఆల్కహాల్ అయినా మందులు ఇట్లా కూడా తీసుకోవద్దు. ఖచ్చితంగా మీరు మీ ఓటు హక్కులు పెంచుకోవాలి. ఇది 1 ఇయర్ మొత్తం 5 ఏళ్ళ పనికి వస్తుంది. మీరు ఎన్నుకున్నోడు వాళ్ళు చెప్పినట్టుంటారు. కాబట్టి మంచి వాళ్ళని చూసి కూడా మంచి వాళ్ళని చూసి ఎన్నుకోవాలి. ఎవరైతే అభివృద్ధి చేస్తారో గ్రామాన్ని, ఎవరు చేయగలుగుతారో మీరు నమ్ముతారో అలాంటి చూసి చేయాలి. దాంతోపాటు ఎవరికేషన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సీక్రెట్ పెట్టాలి. ఎవరు చెప్పనవసరం లేదు. ఎవరికేషన్ అనవసరం నీకే, అది నీ మనసునే ఉండాలి. బయట ఎవరు చెప్పనవసరం లేదు. అది సీక్రెట్ పెట్ట ఉంటుంది. సో చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కోటాలు కానీ, లేకపోతే ఒకరికొకరు కొట్టాడు, ఒకరి మీద చెడు ప్రచారం చేసుకోవడం, వాట్సాప్లలో పంపుకోవడం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామంలో శాండ్విక్ పరిశ్రమ ₹1 CSR నిధులతో చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామంలో శాండ్విన్ పరిశ్రమ ₹1 CSR నిధులతో చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. అలాగే ముత్తంగి పరిధిలోని పాషా మైలారం 100 ఫీట్ల రోడ్డు నుంచి డిఎన్ కాలనీ వరకు ₹2,10,00,000 అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన సీసీ రోడ్డు మరియు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మరింత పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవడానికి తాను కృషి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ కమిషనర్ అజయ్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉపేందర్, పరిశ్రమ CSR హెడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా ముత్తంగి గ్రామం పరిధిలో
శాండ్విక్ వారి యూకో విలేజ్ ప్రాజెక్టు తరఫున పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాండ్విక్ కంపెనీ మేనేజ్మెంట్ వారు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ₹1 కోటి మనము ఈ CSR ఫండ్ నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఇది చెత్తను రీసైక్లింగ్ చేయడము, చెత్త ట్రాన్స్పోర్ట్ చేయడం, 2 వెహికల్సు, RO ప్లాంటు, అలాగే పార్కు డెవలప్మెంట్, ఇవన్నీ 5-6 వర్కుల మీద ఈరోజు ₹1 కోటి ఖర్చు పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో యూజ్ చేసుకోవాలి. యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్యూచర్లో గేమ్స్కి కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్కి కానీ సంబంధించిన విషయాలలో స్థానికంగా ఉన్న సమస్యల మీద మేము రిపోర్ట్ ఇస్తాం. దాన్ని బట్టి మీరు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతోపాటు స్థానికంగా ఉన్న ఇండస్ట్రీస్ కానీ, బిల్డర్స్ కానీ, ఈ ప్రాంత ప్రజలకు మీరు డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన ప్రాంతంలో ఇండస్ట్రీస్, మన బిల్డర్స్ ఇక్కడ చాలామంది వందల సంఖ్యలు కాదు వేల సంఖ్యలు ఉన్నారు. వారందరికీ విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది. పటంచెరు నియోజకవర్గం అనేది శరవేగంగా విస్తరిస్తూ ఉన్నది. మనకు విల్లాస్ కానీ, గ్రేటర్ కమ్యూనిటీస్ కానీ, అపార్ట్మెంట్ కల్చర్స్ కానీ అలాగే చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నది. మనకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు నేరుగా ఉన్న ముత్తంగి యాక్సిస్ అది పూర్తి స్థాయిలో డెవలప్ జరుగుతూ ఉంది. కాబట్టి వారికి మౌలిక వసతులు సమకూర్చే బాధ్యత స్థానిక నాయకత్వంది, మనది. వారికి కరెంటు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ ఇవన్నీ సమకూర్చే బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. 2 ఏళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన కాజాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో అఖిల తన కుమారుడు 2 సంవత్సరాల రియాష్ గౌడ్కి ఉరివేసి ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2 ఏళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన కాజాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో అఖిల తన కుమారుడు 2 సంవత్సరాల రియాన్స్ గౌడ్కి ఉరివేసి ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన సంఘటనపై విచారణ చేపట్టారు. అఖిల అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపించారు. తల్లి కొడుకు మృతి చెందడంతో గ్రామం ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సీఏ వెంకటరాజగౌడ్ మాట్లాడుతూ అఖిల భర్త చనిపోవడంతో తన అత్తమామల దగ్గరే ఉంటుందని, కొద్ది రోజుల క్రితం తన మేనమామ స్వగ్రామమైన సంకాపూర్ లో ఉండడం జరిగిందని, నిన్నటి రోజే కాజాపూర్ రావడం జరిగిందని, ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని మృతురాలి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలి అత్తమామలే అఖిలను చంపాలని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈరోజు శంకరంపేట 6 మండలంలోని కాజాపూర్ గ్రామంలో ఒక మహిళ అఖిల వాళ్ళ కొడుకు శ్రేయాంశ్ వీళ్ళిద్దరూ ఉరివేసుకొని మరణించారని చెప్పేసి నాకు సమాచారం రావడం. సమాచారం అదేవిధంగా కంప్లైంట్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మృతురాలు ఉన్నారో వాళ్ళ మేనమామ ఫిర్యాదు పైన ఇక్కడికి వచ్చి విచారించినప్పుడు వాళ్ళ అలిగేషన్ ఏంటంటే ఈమెను హరాస్మెంట్ చేయడం వల్లనే ఆమె ఉరివేసుకొని చనిపోయింది, అదేవిధంగా వాళ్ళ కొడుకు కూడా ఉరిపెట్టి ఆమె ఉరివేసుకొని చనిపోయిందని చెప్పేసి వాళ్ళ అలిగేషన్ పెడుతున్నారు. కంప్లైంట్ కూడా అదే ఇచ్చినారు. కంప్లైంట్ బేస్ చేసుకొని వచ్చి ఇక్కడ విచారించి చూసినప్పుడు ఆమె ఈరోజు మార్నింగ్ ఉదయం 10 గంటల సమయంలో వాళ్ళ అత్త బట్టలు ఉండడానికి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కొడుకుకి ఉరిపెట్టుకొని ఆమె కూడా ఉరిపెట్టుకొని చనిపోయినట్టుగా క్లియర్ తెలుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు విచారించినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆ డోర్ని ఫోర్సిబుల్గా డోర్ని ఓపెన్ చేసి చూసేటప్పటికి ఆమె మరణించి ఉంది. అదేవిధంగా బాబుకి ఇంకో నుంచి బ్లీడింగ్ రావడం వల్ల బతుకున్నాడేమో అనుకోవడంతో అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ రామంపేటకు షిఫ్ట్ చేయగా అక్కడ డాక్టర్లు పరిశీలించి అతను అప్పటికే
చనిపోయిందని చెప్పడం జరిగింది. వాళ్ళ మేనమామ ఫిర్యాదు పైన కేసు రిజిస్టర్ చేసి తదుపరి విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో తేలిన దాని పరంగా ఎవరైనా నిందితులంటే వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎన్నికల సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎన్నికల సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభమవుతున్న 3వ విడత ఎన్నికల నామినేషన్ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ విజయవంతం చేసే విధంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. 3 రోజుల పాటు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని, తర్వాత స్కూట్నీ, ఏమన్నా ఫిర్యాదులు, వాటి విచారణ అనంతరం ఫైనలిస్టులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఇన్ఛార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ యాదవ్, వ్యవసాయ అధికారి ఝాన్సీ, ఈవో బలరాం రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అందరూ చుక్కలు ఇవ్వకుండా టైం 3 నెలల్లో వాళ్ళ టైం బట్టి తొందరగా ఇస్తే బాగుంటుందని అవకాశం. ఎందుకంటే అందరూ చుక్కలు ఇద్దామంటే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కూడా సరైన విధంగా ఇబ్బంది కావచ్చు. ఇక్కడ క్యాష్ సంబంధించిన ఇబ్బంది లేదు. ఎంఆర్ఓ గారు రెడీ ఉంటారు, డీటీ గారు రెడీ ఉంటారు, సత్తం క్యాష్ ఇస్తారు, మళ్ళీ నోటి వాళ్ళకి సెక్రటరీస్ నోటీస్ ఇస్తారు. కాబట్టి దాని గురించి మనం లేట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు పబ్లిక్ తొందర పోయితే వాళ్ళకు బడ్డీ ఉండకుండా ఉంటుంది. అందుకోసం దయచేసి అందరూ సహకరించాలి. సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు జరిగే 3వ విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో 3వ విడత నామినేషన్ ప్రక్రియలో భాగంగా కొల్చారం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం సందర్శించారు. సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు జరిగే 3వ విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియకి పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాలో 3వ విడత నామినేషన్ ప్రక్రియలో భాగంగా కొల్చారం ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం సందర్శించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 7 మండలాలకు సంబంధించి 183 గ్రామ పంచాయతీలు, 1528 వార్డులకు జరిగే 3వ విడత నామినేషన్ ప్రక్రియకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారన్నారు. 5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటు మూసివేయాలని, నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుంచి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని, ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణలో అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామ పంచాయతీ లోని వార్డుల వారీగా ఫోటో, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలు ప్రదర్శించాలని, నామినేషన్ కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించవద్దని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు ప్రతిపాదించే వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల సంఘం జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆదివ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్, రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏం చేయాలంటే వచ్చినట్టు నామినేషన్ పేపర్ తీసుకోవడం, సీరియల్ నెంబర్ రాసేయడం, నామినేషన్ పేపర్ తీసుకోవడం, సీరియల్ నెంబర్ రాసేయడం. సో ఇవన్నీ రాసేసుకొని ఒక్కటే మీరు మీకు ఆల్రెడీ షీట్ ఇచ్చినారు, రిజర్వేషన్ ఇచ్చినారు. సో బీసీ ఉమెన్ ఉందంటే బీసీ ఉమెనే ఇచ్చినారా లేదా అది చూసుకోండి. బీసీ ఉమెన్ అని వాళ్ళు డిక్లేర్ చేసినా సరిపోతుంది. బీసీ ఉమెన్ అంటే సీరియల్ నెంబర్ రాసేసుకోండి, వాళ్ళు బయటికి పంపించేసి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎంపీడీఓ ఉమాదేవి తెలిపారు. మండల వ్యాప్తంగా 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, 200 వార్డు సభ్యులకు 3వ విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎంపీడీఓ ఉమాదేవి తెలిపారు. మండల వ్యాప్తంగా 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, 200 వార్డు సభ్యులకు 3వ విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తామని, ఎన్నికల నిబంధనల మేరకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. వెల్దుర్తి మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 200 వార్డు మెంబర్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మనం 3వ ఫేజ్ లో నామినేషన్స్ రేపటి నుండి స్టార్ట్ అవుతున్నాయి. 3వ తారీఖు నుండి 5వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు, మార్నింగ్ 10:30 to 5 వరకు నామినేషన్స్ తీసుకుంటాము. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ అయినా, ఓటర్ ఐడి అయినా, బోనఫైడ్ అయినా, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయినా ఏజ్ ప్రూఫ్ కింద పెట్టాల్సి ఉంటుంది. అట్లా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. అన్రిజర్వ్డ్ వాటికి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైనా రిజర్వ్ వాళ్ళు పోటీ చేస్తే కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే వాళ్ళకు డిపాజిట్లో ఎగ్జామ్షన్ దొరుకుతుంది. లేదంటే ఫుల్ డిపాజిట్ కట్టి అన్రిజర్వ్డ్లో పోటీ చేయొచ్చు. రిజర్వేషన్ ఉన్న వాటికి పోటీ చేయాలంటే ఖచ్చితంగా
క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. పాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా నడుస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. లేదంటే మనకు నామినేషన్ ఫామ్లోనే 3వ భాగంలో మన డిప్యూటీ తహసీల్దార్ లెవెల్ వరకు సంతకం చేసుకొని క్యాస్ట్ పెట్టుకుంటే నడుస్తుంది. ఇంకా వ్యయాలు అవి లిమిటేషన్ ప్రకారం చేసుకోవాలి. మన నామినేషన్ ఫామ్తో పాటు మినిమం ఖర్చు పెడతా అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లనే అతని పైన నైజ చరిత్ర ఏమైనా ఉందా అనే డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మనకి 6 కౌంటర్లు ఓపెన్ చేసినాం కాబట్టి 6 మంది ఆర్ఓస్ ఉన్నారు. వాళ్ళందరూ మంచి ట్రైనింగ్ అయినారు కాబట్టి ఆర్ఓలలో వాళ్ళతో పాటు ఏఆర్ఓస్ కూడా ఉన్నారు. మేము హెల్ప్ డెస్క్ కూడా పెట్టినాము, ఒక 2 పెట్టినాము, ఇంకొకటి కూడా పెట్టాలనుకుంటున్నాము. అక్కడ నామినేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఫిల్ చేసుకొని వచ్చేసి కౌంటర్లో ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ నుంచి సారపాక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిషోర్ నాయక్ 1వ వార్డులో ప్రచారాన్ని అఖిలపక్ష నాయకులైనటువంటి కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ నాయకులతో 1వ వార్డులో 1వ వార్డు అభ్యర్థితో ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా ముందుగా పాత సారపాక గ్రామంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ముత్యాలమ్మ తల్లి దీవెనలతో అడుగులు వేశారు. 1వ వార్డు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని, ముఖ్యంగా పేదలకు సన్నబియ్యం, 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేరువైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థితోనే సారపాక అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ నాయక్ కి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలుపుతున్నారు 1వ వార్డు స్థానిక ప్రజలు. మాకు అన్ని సహకారం అన్ని బాగానే అందాయి. పరువు స్లాబీలు కూడా మొత్తం పడిపోయింది. శ్రీమతి గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం, ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలని కోరుకుంటున్నాం. మేము కొత్తగూడెం జిల్లా బూరంపాడు మండలం సారపాక గ్రామంలో మేజర్ పంచాయతీ. ఈ మేజర్ పంచాయతీలో ఏ వీధికి పోయినా కానీ కాంగ్రెస్ అభ్యర్థికి మంచి ఆదరణ ఉంది. టీడీపీ, సిపిఐ మిత్రపక్షాలన్నీ కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు సారథ్యంలో ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది, ఎంపీని గెలిపించుకోవడం జరిగింది, ఎమ్మెల్సీని గెలిపించుకోవడం జరిగింది. ఆ విధంగానే మిత్రపక్షాలు అందరూ కలిసి కూడా సారపాక సర్పంచ్ని గెలిపించి మా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా తీసుకుపోయి వార్డు నెంబర్లని సర్పంచ్ని ఇస్తామని మనం చేసుకుంటున్నాం. మిత్రపక్షాల నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా 3వ విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తూప్రాన్ ఆదివో జయచంద్రారెడ్డి సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 3వ విడత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిబ్బంది విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. 3 రోజుల పాటు నామినేషన్లు, ఆ తర్వాత స్కూట్ని, అభ్యర్థుల ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఇన్ఛార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఎన్ నర్సింగ్ యాదవ్, పంచాయతీ ఈవో బలరాం రెడ్డి, వ్యవసాయ మండల అధికారి ఝాన్సీ, పంచాయతీ సెక్రటరీ, జీపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తూప్రాన్ డివిజన్ సంబంధించి ఎల్దుర్తి మాసాయిపేట మండలంలో 3వ ఫేజులో రేపటి నుంచి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రేపు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో నామినేషన్లను తీసుకుంటారు. మొత్తము ఎల్దుర్తి మండలంలో 6 క్లస్టర్లుగా పెట్టడం జరిగింది. 6 క్లస్టర్లకు సంబంధించినటువంటి ఆర్ఓలు, ఏఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు అందరితో కలిపి ఈ రోజున సమావేశం పెట్టడం జరిగింది. దీని నామినేషన్ స్వీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి. ప్రజలకి, ముఖ్యంగా అభ్యర్థులకు సూచన ఏమిటి అంటే నామినేషన్ ఎందుకంటే 300 పైచలకు వార్డులు ఉంటాయి కాబట్టి ఒకేసారి అందరూ వస్తే పబ్లిక్ కొంచెం గ్యాదరింగ్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి నామినేషన్ వేయడానికి 3 కంటే ఎక్కువ సభ్యులు తీసుకురాకూడదు. 3 మాత్రమే అలో చేస్తారు, క్యాండిడేట్ లేదా ప్రతిపాదకుడు మరియు ఒకరు, అంటే మొత్తం మీద 3. కానీ 3 కంపల్సరీ కాదు, క్యాండిడేట్ ఒకరు వచ్చినా సరిపోతుంది. మిగతా ప్రతిపాదకుల సంతకాలు ఇట్లా ఎవరు కూడా అడగరు కాబట్టి జనసామర్థ్యం దృష్ట్యా క్యాండిడేట్ ఒకరు వచ్చినా కానీ సరిపోతుంది. ఓన్లీ క్యాండిడేట్ సంతకం మాత్రమే ఆర్ఓ అడుగుతారు. ఆర్ఓ ముందు నామినేషన్ వేసే అభ్యర్థి మాత్రం ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఆర్ఓ ముందు రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చినా కానీ వెంటనే వాళ్ళు నామినేషన్ వేయగానే మిగతా 2 వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎక్కువ వార్డులు ఉన్నాయి కాబట్టి మొత్తం అన్ని కూడా ఎంపీడో ఆఫీస్ పరిధిలో ఉన్నాయి. ఎంపీడో ఆఫీస్ లో కూడా దారి కూడా కొంచెం నేరగా ఉంది కాబట్టి ప్రజలు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తా ఉన్నాము. ప్రజలకి కొంతవరకు దీని మీద ఒక అపోహ ఏంటంటే ఖచ్చితంగా 3 ఉండాలి, 3 ఉంటేనే వాళ్ళు సంతకాలు తీసుకుంటారు అనే దానిలో ఉన్నారు. క్యాండిడేట్ సంతకం తప్ప ఎవరి సంతకం వారు తీసుకోరు.
కాబట్టి క్యాండిడేట్ ఒక్కరుంటే సరిపోతుంది నామినేషన్ వేయడానికి, మిగతా ముగ్గురు అవసరం లేదు. ఒకవేళ ఉన్నా కానీ నామినేషన్ వేయగానే వెంటనే వాళ్ళు బయటికి వెళ్ళి కోఆపరేట్ చేయాల్సిందిగా చేస్తా ఉన్నాం. బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇదివరకే దాని మీద విస్తృతంగా చెప్పడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ, కానీ నామినేషన్ యాక్సెప్టెన్స్ కి తిరస్కరణకు అది కారణం కాదు. బ్యాంక్ అకౌంట్ విత్ డ్రాయల్ వరకు ఇచ్చినా సరిపోతుంది, ఇప్పుడే వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కులం సర్టిఫికేట్ కూడా వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ కులం సర్టిఫికేట్ కనుక లేనట్టయితే తహసీల్దార్ దగ్గర అందుబాటులోనే ఉంటారు. తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మీ కులానికి సంబంధించిన నిరూపణ 2 మనుషులతో సంతకం పెట్టిస్తే తహసీల్దార్ గారు నామినేషన్ పేపర్ మీద సంతకం చేస్తారు, అది సరిపోతుంది. కులం సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది దయచేసి గమనించి, ఏ పత్రం ఇచ్చినా కానీ నామినేషన్ చివరి తేదీ అయినటువంటి అంటే అంటే ఈ రోజు మంగళవారం, బుధవారం, రేపు బుధవారము, బేస్తవారము అండ్ శుక్రవారం అంటే 5వ తారీఖు 5 గంటల లోపట్నే ఏ పత్రం ఇచ్చినా కానీ పనిచేస్తుంది. బ్యాంక్ అకౌంట్ దానికి రూల్ లేదు కాబట్టి అది ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు. కానీ కులం సర్టిఫికేట్ కానీ ఇంకేదైనా కానీ ఇవ్వాలనుకుంటే 5వ తారీఖు లోపట్నే. వీలైనంత వరకు కూడా అందరూ ఒకేసారి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎల్దుర్తి మండలంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగించడానికి సహకరించాలని ప్రజలందరినీ కోరుతారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగిలో పరిశ్రమ నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళ్తుందన్న మహిపాల్ రెడ్డి. చేగుంటలో సరైన పత్రాలు లేని 30,59,500 రూపాయలు పట్టుబడినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ. ఆ నగదును సంబంధిత అధికారులకు అప్పగించామన్న డివి శ్రీనివాసరావు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్న జిల్లా ఎస్పీ. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం, పాపన్నపేట మండలాల్లో సమస్యాత్మక గ్రామాలను సందర్శించిన శ్రీనివాసరావు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరిగే 3వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి ఏర్పాట్లు చేసినట్టు తెలిపిన జిల్లా ఎన్నికల అధికారి. కొల్చారం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ రాహుల్ రాజ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.